ఈ మాటని పూర్తిగా ఈ సమాజం తుడిచిపెట్టుకుపోయే విధంగా చేసినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. స్నేహితులారా, మిత్రులారా, ఈ రోజు మనం సామాజిక న్యాయం గురించి నేను చెప్పేదంతా కూడా ప్రాక్టికల్ గా చెప్తున్నా. ప్రాక్టికల్ గా ఇస్లాం ఏం ఎక్వైర్ చేసింది, ఇస్లాం ఏం చెప్పిందో చెప్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉన్నతమైన జీవన విధానాన్ని గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఏ సిద్ధాంతాన్ని ఇస్లాం బోధించిందో నేను చెప్తున్నాను. ప్రవక్త యొక్క మౌజిజాలు చెప్పి నేను తర్వాత క్లోజ్ చేస్తాను. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, ఇస్లాం ధర్మంలో ఒక మహోన్నతమైనటువంటి జీవన విధానం ఏ రకంగా ఉంటుంది, ఒక ఉన్నతమైనటువంటి తండ్రి ఆదర్శం ఎలా ఉండాలి, ఒక మంచి కొడుకు ఎలా జీవించాలి, ఒక మంచి భార్య ఏ రకంగా ఉండాలి, ఒక మంచి కూతురు యొక్క ధర్మం ఏమిటి, ఒక మంచి విద్యార్థి ఎలా ఉండాలి, ఉన్నతమైన గురువు ఎలా ఉండాలి, సమాజంలో ఉత్తమమైన పౌరుడు ఎలా ఉండాలి, వీటన్నిటినీ చెప్పినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. చెప్పడం మాత్రమే కాదు, ఆచరించి చూపించినటువంటి ధర్మం పేరు కూడా ఇస్లాం ధర్మం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అని మనం మాట్లాడుతుంటాం. ప్రతి చోట కూడా ప్రతి పొలిటికల్ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ కూడా సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అంటారు. వాట్ డూ యూ మీన్ బై సోషల్ జస్టిస్? అసలు ఏమిటి సోషల్ జస్టిస్ అంటే? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటల్లో మనం అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సోషల్ జస్టిస్ తాను ప్రవక్తని ప్రకటించక పూర్వమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చిన్నారిగా ఉన్నప్పుడే, ఒడిలో ఉన్నప్పుడే సామాజిక న్యాయాన్ని ఎలా ఆచరించి చూపించారో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తల్లి ఆమీనా గర్భం నుండి బయటకు వచ్చినటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని తల్లి దాయి హలీమా పాలిచ్చి పెంచడానికి తీసుకెళ్లారు. అదంతా మీ అందరికీ తెలిసినటువంటిదే. తల్లి దాయి హలీమా పాలిచ్చి పెంచడానికి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఏమైంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి హలీమా ఒడిలో ఉన్నారు. ఒడిలో ఉన్న తర్వాత మొదటి రోజు ఎడమ స్తన్యం నుండి పాలు తాగారు, ఎడమ చనుబాలు నుండి పాలు తాగారు. రెండవ రోజు కూడా ఎడమ చనుబాలు నుండే తాగారు. మూడవ రోజు కూడా ఎడమ చనుబాలు నుండి తాగుతుంటే తల్లి దాయి హలీమా అడుగుతుంది, ఏ ముహమ్మద్ సల్లల్లాహు, చిన్న పిల్లవారు మాటలు కూడా రానటువంటి మహాప్రవక్త అడుగుతోంది తల్లి, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ తల్లి ఆమినా ఒడిలో ఉన్నప్పుడు 2 స్తన్యాల నుండి పాలు తాగేవారే, మరి ఎందుకు నా ఒడికి వచ్చిన తరువాత ఎడమ స్తన్యం పాలు తాగుతున్నారు, ఎడమ చనుబాలు మాత్రమే తాగుతున్నారు, కుడివి ఎందుకు తాగడం లేదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తున్నటువంటి సమాధానం, ఏ తల్లి హలీమా, మీరు నన్ను పాలిచ్చి పెంచడానికి తెచ్చినటువంటి తల్లి, నేను మీ ఒడిలో రావడానికంటే ముందే మీ ఒడిలో కూడా ఒక శిశువు ఉంది. 2 స్తన్యాల నుండి పాలు నేనే తాగేస్తే నీ కుమారుడికి ఏం తాగిస్తావమ్మా? అందుకే ఎడమ స్తన్యం పాలు నేను తాగుతున్నాను, కుడి స్తన్యం పాలు నీ కొడుకు వదిలి పెడుతున్నాను అని చెప్పిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సోషల్ జస్టిస్ అనేటటువంటి మాటకు శ్రీకారం చుట్టినటువంటి ధర్మం పేరు ఏదైతే ఉందో అది ఇస్లాం ధర్మం. స్నేహితులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి